ఒక పెద్ద గ్రామం. ఆ గ్రామం చివర్లో పాత చెట్ల మధ్యలో ఒక పురాతన గుడి ఉండేది. ఆ గుడి చుట్టూ ఎప్పుడూ నిశ్శబ్దం, గాలి శబ్దం, పక్షుల కిలకిలలు మాత్రమే వినిపించేవి. ప్రతి సాయంత్రం గ్రామంలోని చిన్న పిల్లలు అక్కడికి వచ్చి ఆడుకునేవారు. వాళ్ళ నవ్వులతో ఆ గుడి ప్రాంగణం ప్రాణం పోసుకున్నట్టు ఉండేది. ఒకరోజు పక్క ఊరు నుంచి ఎడ్లు మేకలు బేరం చేసే ఇద్దరు వ్యక్తులు ఆ దారిలో నడుచుకుంటూ వచ్చారు. వాళ్ళు పిల్లలు ఆడుకోవడం చూశారు. కొద్దిసేపటికి పిల్లలు ఇంటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు చుట్టూ ఎవరు లేరని చూసి గుడిలోని విగ్రహం కింద రహస్యంగా ఒక చిన్న యంత్రం పెట్టారు. ఆ యంత్రం సాధారణంగా కనిపించినా దాని వెనుక ఏదో తెలియని రహస్యం దాగి ఉంది. రోజులు గడిచాయి. మొదట కొంతమంది భక్తులు మాత్రమే గుడికి వచ్చేవారు. కానీ ఆశ్చర్యకరంగా ఎవరు గుడిలోకి వచ్చినా వారికి సిగం వచ్చేది. వాళ్ళ తమ జీవితంలో జరిగిన విషయాలు, ఇంట్లో దాచిన రహస్యాలు, చేసిన తప్పులు, ఎక్కడ ఏం జరిగిందో అని ఒకసారిగా చెబుతుండేవారు. ఇది దేవుడి మహిమ అని గ్రామస్తులు నమ్మడం మొదలుపెట్టారు. ఆ వార్త చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించింది. కొంతకాలంలో ఆ గుడి పేరు దూరాల వరకు వినిపించింది. అక్కడ దేవుడు నిజంగా మాట్లాడుతున్నాడు. ఎవరూ దాచలేని నిజం అక్కడ బయటపడుతుంది అని భక్తుల వేల సంఖ్యలో రావడం ప్రారంభించారు. సాయంత్రం అయిందంటే చాలు, గుడి ముందు జనసముద్రం కనిపించేది. భయం, భక్తి, ఆశ్చర్యం అన్నీ కలిసిపోయేవి. కానీ ఒకరోజు ఆ బేరం చేసే ఇద్దరు వ్యక్తులు మళ్ళీ అక్కడికి వచ్చారు. భక్తుల విశ్వాసం ఎంతో పెరిగిపోయిందో చూసి వాళ్ళు భయపడ్డారు. ఇది ఇలాగా పెరిగితే ప్రమాదం అవుతుంది అని అనుకున్నారు. ఆ రాత్రి ఎవరూ లేని సమయంలో నిశ్శబ్దంగా గుడిలోకి వెళ్ళి విగ్రహం కింద పెట్టిన ఆ యంత్రాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. మరుసటి రోజు యథావిధిగా గుడి తలుపులు తెరుచుకున్నాయి. భక్తులు కూడా వచ్చారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే యంత్రం లేకపోయినా అక్కడి మహిమ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ కొందరికి సిగం వస్తూనే ఉంది. కొంతమంది నిజాలు చెప్తూనే ఉన్నారు. భక్తుల నమ్మకం ఇంకా పెరుగుతూనే ఉంది. అప్పుడు గ్రామంలో ఒక మాట వినిపించింది. మహిమ యంత్రంలో లేదు, మనిషి నమ్మకంలో ఉంది. ఆ గుడి ఇంకా అలాగే ఉంది. ఆ రహస్యం ఇంకా ఎవరికీ పూర్తిగా అర్థం కాలేదు. కానీ అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఒక విచిత్రమైన అనుభూతితో తిరిగి వస్తారు.